ఉక్కిరి బిక్కిరి ప్రతి క్షణం కిరికిరి రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య మార్పులు 10 రోజులు కాంగ్రెస్ పైచేయి 10 రోజులు బీఆర్ఎస్ కాయరాజకాయ్ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం ఏ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందో ఏ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి కేసులు తెర మీదకు రాగానే బీఆర్ఎస్ సైలెంట్ విపత్తులు రాగానే బీఆర్ఎస్లో జోష్ రెండు పార్టీలకు బీసీ నినాదం తలనొప్పే కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ను వెంటాడుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ను తరుముతున్నాయి 6 గ్యారెంటీల అమలు ఇప్పట్లో కష్టమే ఇంకా ఆలస్యమైతే మొదటికే మోసమే బీజేపీది మౌనవ్రతమే గ్రూప్ 1 మీద నోరు విప్పింది లేదు ఎరువుల మీద ప్రశ్నించింది లేదు కాంగ్రెస్ చేస్తున్న ఎదురుదాడికి సైతం సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాంగ్రెస్ను దోషిగా చూపించే ధైర్యం లేదు బీఆర్ఎస్ మీద నోరు పారేసుకోవడం తప్ప మరేం చేయడం లేదు ఎరువుల బురద రుద్దుకునేందుకు సిద్ధంగా లేదు తెలంగాణ రాజకీయాల్లో పాలకపక్ష కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి ప్రతి క్షణం ఏదో ఒక కిరికిరిలో ఇరుక్కుంటున్నాయి ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి 10 రోజులు కాంగ్రెస్ పార్టీ పైచేయి 10 రోజులు బీఆర్ఎస్ కాయరాజకాయ్ రెండు పార్టీల మధ్య రాజకీయ గొడవలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పరిపాలనా విశేషాలు చర్చలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు తెల్లారి లేస్తే ఏదో ఒక రాజకీయ వివాదాలు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి రెండు పార్టీల మధ్య ఎల్లకాలం నువ్వా నేనా అనే రాజకీయమే సాగుతోంది సహజంగా రాజకీయం ఎన్నికల వరకే అంటారు కానీ నిత్యం రాజకీయాలే చేస్తుంటారు ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టాలని పాలకపక్షం చూడడం ప్రభుత్వాన్ని పాలకపక్షాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రతిపక్షం చూస్తూనే ఉంటాయి ప్రజలు ఏమనుకుంటున్నారన్న సంగతి మాత్రం ఎప్పుడో మర్చిపోయారు ఈ సందర్భంగా ఏ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందో ఏ పార్టీ గ్రాఫ్ పడిపోతుందో తెలియడం లేదు ఆయా పార్టీలు కూడా అంచనా వేసుకోవడంలో విఫలమవుతున్నాయి ప్రధాన మీడియా స్రవంతిని పాలకపక్షం గుప్పెట్లో పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ప్రజల మూడ్ని బట్టి ప్రధాన మీడియా కూడా గోడ దూకే రాజకీయాలకు పాల్పడుతోంది ఇలా మీడియా కూడా రాజకీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకుని ఊరేగుతోంది సోషల్ మీడియా చెప్పేది అబద్ధమని పాలక పార్టీ అంటుంది అదే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సోషల్ మీడియా మీద ఆధారపడి రాజకీయం చేస్తుంది ఇలా ఎప్పుడూ రాజకీయాలను సజీవంగా ఉంచుతున్నారు ప్రజా సమస్యలను పక్కన పడేస్తున్నారు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం మీద చేసిన పోరాటం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో సమస్యతో ప్రజల్లో ఉండేవారు ప్రజలకు అందుబాటులో ఉండేవారు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ ఉండేవారు అలా మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర నుంచి మొదలు నిరుద్యోగుల సమస్యలపై నిత్యం ఏదో ఒక రకమైన పోరాటం చేస్తూ వచ్చేవారు బాసరలో విద్యార్థుల సమస్యల మీద రేవంత్ చేసిన పోరాటం ఇప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకుడైనా చేస్తున్నాడా హాస్టల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడుతున్నారా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెస్తున్నారా వారికి అండగా నిలిచే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందా హాస్టల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే అక్కడికి వెళ్లడం మీడియాను అడ్రస్ చేయడం తప్ప మరి ఏం చేయట్లేదు ప్రభుత్వం ఎలాగూ డిఫెన్స్లో ఉంది మేం పోరాటం చేయాల్సిన అవసరం లేదన్న ధీమా బీఆర్ఎస్లో స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రెస్ను ప్రజలు కాదనుకుంటే ప్రత్యామ్నాయం మేమే అన్న ఆలోచన మాత్రమే బీఆర్ఎస్లో వ్యక్తమవుతుంది అంతే తప్ప సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేద్దామనే ప్రణాళిక మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడ ప్రభుత్వం తమపై కేసుల్లో ఒత్తిడి తెస్తుందో అరెస్టుల పర్వం మొదలు పెడుతుందో అన్న భయం కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది అందుకే ఒకప్పటి ఉద్యమ స్ఫూర్తి పోరాటాలు బీఆర్ఎస్లు కనిపించడం లేదు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడబలుకుని రాజకీయం చేస్తున్నట్లే ఉన్నాయి 10 రోజులు కేసుల మీద తప్ప వార్తలు ఉండవు 2 ఏళ్ల కాలంగా కాళేశ్వరం ఈకార్ రేస్ వంటి కేసుల చుట్టూ రాజకీయం తిప్పారు ఆఖరకు కాళేశ్వరం మీద కేసును సిబిఐకు అప్పగించి చేతులు దులుపుకున్నారు నిజం చెప్పాలంటే కాళేశ్వరం మీద వేసిన కమిషన్ కూడా కొండను తవ్వి ఎలకను పట్టింది ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది దాంతో కాళేశ్వరంలో ఎలా ముందుకు సాగాలో అర్థం కాక కేంద్ర కోర్టులోకి ప్రభుత్వం బంతిని వదిలేసింది ఇలా కేసులతో కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోయింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కొంత వాయిదా వేస్తూ వచ్చింది కానీ ఇప్పుడు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి బీసీ నినాదం అనేది మెడకు చేజేతులా చుట్టుకుందనే చెప్పాలి నిజం చెప్పాలంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వకుండా ఉన్న అధికారంలోకి వచ్చేది కానీ ఒకదాని తర్వాత ఒకటి హామీలు గుప్పించుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీల వైపు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని 6 గ్యారెంటీలు అన్నారు అందులో 13 చేర్చారు మొత్తంగా 420 హామీలు ఇచ్చారు అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు అనే మాట కాకుండా పార్టీ పరంగా అమలు చేస్తామని చెబితే ఎంతో బాగుండేది ఇప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించేందుకు వీలుగా ఉండేది కానీ ఆ అవకాశం కాంగ్రెస్ చేజేతులా జారవిడుచుకుంది లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకుంది
రాజ్యాంగ రీత్యా 42% బీసీలకు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలుసు. కానీ ప్రకటించేశారు. ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుందని తెలిసి హామీని ఇచ్చారు. బీసీలను ఇప్పుడు మోసం చేస్తే కాంగ్రెస్ ను సహించరు, క్షమించరు. తెలంగాణలో బీసీ ఉద్యమ నినాదం బలంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ నినాదం వినిపించాల్సిందే. కానీ ఆ నినాదమే కాంగ్రెస్ కు గుదిబండగా మారిపోయింది. దీంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో నాయకులందరికీ తెలుసు. ఆఖరకు అది రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకోవచ్చు. ఆఖరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి కూడా ఎసరు పెట్టొచ్చు. అందుకే ఆగుతున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో వచ్చిన యూరియా కొరత అనేది రైతుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలించింది. అధికార పార్టీకి చెందిన నాయకులు కనిపించినా, ఓట్లు అంటూ వచ్చినా ఎలా ఉంటుందో తేలిపోయింది. మరోవైపు హైకోర్టు తీర్పు గడువు ముంచుకొస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సాలెగూడులో చిక్కుకున్నంతగా గిలగిలలాడుతుందని చెప్పక తప్పదు. యూరియా సమస్యను రైతులు మరో 10 ఏళ్ల దాకా మర్చిపోకుండా చేసుకున్నారు. నిజానికి ఎరువుల కొరత వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. కాళేశ్వరం విషయంలోనూ ప్రజల్లో బీఆర్ఎస్ మీద కోపమే ఉండేది. ఎప్పుడైతే ఎరువుల కొరత వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మధ్యలో కవిత ఎపిసోడ్ వల్ల బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందని అనుకున్నారు. కానీ ఆఖరుకు ప్రజలు కవితనే మర్చిపోయే పరిస్థితిని కాంగ్రెస్ సర్కార్ తెచ్చిపెట్టింది. కొంచెం ముందుగా ఎరువుల కొరతపై దృష్టి సారిస్తే బీఆర్ఎస్ కవిత మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా ఉండేది. అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేది. ఒక యూరియా సమస్య మొత్తం కాంగ్రెస్ తలరాతను మార్చేసింది. ఇందులో దూరడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయడం లేదు. అడగత్తెరలో పోకచెక్క కావడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఏమాత్రం నోరు తెరిచినా ఎరువుల పరంపరలో పరువు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకునేది బీజేపీని. అయినా బీజేపీ స్ట్రాటజీ ఏమిటో అంతుచిక్కడం లేదు. రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎరువుల కొరత ఉంది. అది మా వల్ల జరిగింది కాదనే చెప్పుకునే శక్తి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు లేదా? గతంలో ఇచ్చింది మేమే, ఇప్పుడు ఇస్తున్నది మేమే, మా వల్ల ఎక్కడా పొరపాటు జరగలేదు అని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ నాయకులకు నోరు రావడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నమే జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ మూలంగా ఎరువుల దిగుమతి ఆలస్యమైందని తప్పును భారతీయ జనతా పార్టీ నెత్తిన ఆ పార్టీ నాయకులు వేసుకుంటున్నారు. దాంతో తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న పేరును కూడా చెరిపేసుకుంటున్నారు. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.